ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చాక, ఒక ఏజ్ వచ్చాక స్టాప్ ఎక్స్‌ప్లెయినింగ్. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఇంకా చెప్పించుకుంటారు. ఇంకా కారణాలుంటాయి. ఒక పని ఇట్లా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాము అంటే, నెక్స్ట్ టైమ్ నుంచి నాకు చెప్పలేదే, నువ్వు అటు పోతూ నాకు ఫంక్షన్‌కి పిలవలేదే, నాకెందుకు చెప్పలే, ఈ టైప్‌లో పిలవలేదు అంటే నేను పిలవకూడదు అని అంత కామన్ సెన్స్ అర్థం కాదా? అయినా కూడా చాలామంది నన్నెందుకు పిలవలే నువ్వు? అరే పిలవలేదురా, నేను పిలవద్దనిపించలే, పిలవలే. సింపుల్. ఓకే. వాళ్ళకి పిలవాలని లేదు, పిలవలే. అయిపోయింది. ఎందుకు? నేనేం తప్పు చేశాను? నాకెందుక ఎంత నాన్‌సెన్స్‌లో బ్రతుకుతుంటారో అంత టైం ఎక్కడుంటుందో వీళ్ళకనిపిస్తది నాకైతే. అయిపోయింది, జీవితం వెళ్ళిపోతుంది. నువ్వింకా వాడెందుకట్లా బిహేవ్ చేశాడో నాకు తెలియాలి అనే దాంట్లో కూర్చుంటావు. ఒకాయన ఎవరో ఇట్లాగే కమెంట్ లేదు, సమ్ రాంగ్ కమెంట్ పెట్టారు. ఒక లేడీ యాంకర్ ఎవరికో ఉంటే రాంగ్ కమెంట్ పెట్టాడు. ఎందుకలా పెడతారండి? వాళ్ళు అసలు డోంట్ ఆస్క్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో. డోంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు దెమ్. నేనెంత మంచివాడినంటే, నా మంచితనాన్ని మీరు గుర్తించండి అని ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయదు, వేస్ట్. ఎందుకంటే ఒక ర్యాండమ్‌గా ఒక వీడియో చూసి, ఒక లేడీని అట్లా బూతులు తిడుతూ పెడుతున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుండొచ్చు కదా! సో, అందుకని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేము. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌ప్లెయిన్ తీసుకోలేము. నీ లోపల ఏదైనా కరెక్షన్ చేసుకోవాల్సింది. వాళ్ళు చెప్పిన దాంట్లో అరే! నిజమే గదా! ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అని అనిపిస్తే తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి. సో, డోంట్ గెట్ ఇంటు దట్ ఎక్స్‌ప్లనేషన్ గేమ్. ఎప్పుడైతే అలా ఎక్స్‌ప్లనేషన్ నేను ఇలా చేశాను, అలా చేశాను, అలా చేస్తే ఇలా చేస్తానని ఉంటుందో, దెన్ అది పెద్ద సీరీస్ ఆఫ్ ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, స్టాప్ ఇట్.